చరిత్ర పుటలు తిప్పితే రెండు విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి, ఛత్రపతి సంభాజీ మహారాజ్ త్యాగానికి నిలువెత్తు రూపం. 2, ఆయన భార్య మహారాణి యేసుబాయి సమర్పణకి అద్దం. భర్తని చంపిన తర్వాత ఆమె పోరాడిన పోరాటం, వదిలేసిన రాజ్యం, బాధలతో నిండిన జైలు జీవితం, చివరికి స్వరాజ్యంలోకి తిరిగివచ్చి తన కొడుకు దేశమంతా రాజ్యం చేస్తుంటే చూసిన ఆ గొప్ప స్త్రీ గురించి ఈరోజు మాట్లాడుదాం. ఈ కథ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. చరిత్ర చూస్తే రెండు విషయాలు బాగా తెలుస్తాయి. ఛత్రపతి సంభాజీ మహారాజ్ తన ప్రాణాలను అర్పించిన గొప్ప త్యాగమూర్తి. ఆయన భార్య మహారాణి యేసుబాయి త్యాగానికి ప్రతీక. సంభాజీ మహారాజ్ జీవితం గురించి ఒక సినిమా రూపంలో చూస్తున్నారు కదా, అది చాలా గొప్పగా నడుస్తోంది. అందులో విక్కీ కౌశల్ సంభాజీ మహారాజ్ పాత్రని అద్భుతంగా చేశాడు. దాని గురించి ఎవరికీ రెండు మాటలు లేవు. కాని ఆ సినిమా సంభాజీ మహారాజ్ జీవితమీద ఉంది కాబట్టి మహారాణి యేసుబాయి గొప్ప త్యాగం, ఆమె రాజకీయ తెలివి ఎక్కువగా కనిపించదు. అందుకే ఈరోజు వీడియోలో సంభాజీ మహారాజ్ని చంపిన తర్వాత యేసుబాయి ఏం చేశారు, స్వరాజ్యాన్ని ఎలా బతికించారు అని చెప్తాను. నేను రణజిత్ యాదవ్. ఈ వీడియో మీరు ది మరాఠీ బాణాలో చూస్తున్నారు. సంభాజీ రాజే 9 ఏళ్ల వయసులో, యేసుబాయి 8 ఏళ్ల వయసులో 1666 సంవత్సరం సుమారుగా పెళ్లి చేసుకున్నారు. దాదాపు 23 ఏళ్లు వాళ్లు కలిసి సంసారం చేశారు. సంభాజీ మహారాజ్ కాలంలో చాలా లేఖలు, అభయపత్రాలమీద యేసుబాయి పేరుతో శ్రీ సఖీ రాజని జయంతి అనే ముద్ర ఉండేది. గోస్ సర్దేశాయ్ రాశారు. యేసుబాయి తెలివి, నైపుణ్యమీద సంభాజీకి అంత నమ్మకముండేది. రాజ్యంలో ఏ ఆదేశమైనా ఆమె చూడకుండా అమలు కాదు. కాని ఔరంగజేబ్ సంగమేశ్వర్లో సంభాజీ మహారాజ్ని బంధించాడు. ఆ తర్వాత తులాపూర్లో భయంకర బాధలు ఇచ్చి చంపేశాడు. ఈ భాగం సినిమాలో చూసే ఉంటారు. సంభాజీ మహారాజ్ చనిపోయిన ఆ క్షణంలో ఆయన కుటుంబం, యేసుబాయి, కొడుకు యువరాజ్ షాహు, సోదరుడు రాజారాం మహారాజ్, ఆయన భార్యలు తారాబాయి, జానకిబాయి, రాజస్బాయి అందరూ రాయగఢ్ మీద ఉన్నారు. ఔరంగజేబ్ కొడుకు షాజాదా ఆజం గాజీ ఉద్దీన్, ఫెరోజ్ జంగ్, జుల్ఫికార్ ఖాన్ ఈ ముగ్గురు మొఘల్ సర్దార్లు 40,000 సైన్యంతో రాయగఢ్ని చుట్టుముట్టారు. హంబీరరావ్ మోహితే అప్పటికే చనిపోయారు కాబట్టి పెద్ద మనిషిలేరు. అందుకే రాయగఢ్పై బాధ్యత పెద్ద కోడలు మహారాణి యేసుబాయి మీద పడింది. ఆమె ఒక్క తప్పు నిర్ణయం తీసుకుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ కష్టపడి సృష్టించిన స్వరాజ్యం నాశనమైపోయేది. ఆ సమయంలో రాయగఢ్ మీద రామచంద్రపంత్ అమాత్య, శంకరాజీ నారాయణ, సంతాజీ ధోర్పడే, ధనాజీ జాధవ్, రూపాజీ భోసలే, సంతాజీ భోసలే ఇలా చాలామంది గొప్ప సర్దార్లు ఉన్నారు. అందరూ ఆశించారు యేసుబాయి తన కొడుకు షాహుని సింహాసనంపై కూర్చోబెడతారని. కాని యేసుబాయి తన 7 ఏళ్ల కొడుకుని రాజుగా చెయ్యలేదు. బదులుగా 18 ఏళ్ల బాధ్యతాయుతమైన రాజారాం మహారాజ్ని రాజుగా ఎంచుకున్నారు. రాజారాం సంభాజీ సోదరుడని మీకు తెలుసు. సినిమాలో కూడా ఈ సీన్ చూసే ఉంటారు. యేసుబాయి తన కొడుకు పట్ల ప్రేమని పక్కనపెట్టి స్వరాజ్య శ్రేయస్సుని ముందు ఉంచారు. ఆమె ఒక సమావేశంలో చెప్పారు, షాహు చిన్నవాడు, రాజ్యం ఇప్పటికే చేజారిపోయింది. మీరంతా గొప్ప యోధులు, రాజారాంని తీసుకుని బయటకి వెళ్ళండి. నా కొడుకుని, నన్ను ఇక్కడే ఉంచి రక్షణ ఏర్పాటు చెయ్యండి. మీరు బయట సైన్యం సేకరించి రాజ్యాన్ని కాపాడితే ఈ కోట పడదు. ఒకవేళ కొంత గందరగోళం జరిగినా ఈ కోట 6 నెలలు కాని సంవత్సరం కాని తట్టుకుంటుంది. శత్రువు బలం ఎక్కువైతే చంది ప్రాంతంలోకి వెళ్లి బలం సేకరించి రాజ్యాన్ని సాధించండి. అందరం ఇక్కడే ఉంటే మొత్తం కుటుంబం శత్రువు చేతుల్లో పడుతుంది. అదికంటే రాజారాం బయటికి వెళ్లడం మంచిది. సంక్షేపంగా యేసుబాయి అన్నది, లక్షలు చనిపోతే ఫర్వాలేదు, కాని లక్షలను పోషించేవాడు బతకాలి. అందరూ రాయగఢ్లో ఉంటే కుటుంబం ఔరంగజేబ్ చేతిలో పడుతుంది. అందుకే రాజారాం మహారాజ్ మహారాష్ట్రం వదిలి జింజీకి వెళ్లాలని చెప్పారు. తమిళనాడులో రాజ్యం స్థాపించి మమ్మల్ని కాపాడండి. అప్పటిదాకా రాయగఢ్ని 6 నెలలు లేక సంవత్సరం పోరాడి కాపాడతాం. అది సాధ్యం కాకపోతే కనీసం స్వరాజ్యం బతుకుతుంది. మేము బందీలమైనా ఫర్వాలేదు, అందరం బందీ కావడం కంటే ఇది మంచిది అన్నారు. అందుకే యేసుబాయి ఆదేశంతో రాజారాం మహారాజ్, ఆయన భార్యలు తారాబాయి, రాజస్బాయి, కొంతమంది సర్దార్లు దక్షిణానికి జింజీకి వెళ్లారు. అక్కడ 8 ఏళ్లపాటు స్వరాజ్యాన్ని బతికించారు. యేసుబాయి రాజారాంని పంపి రాయగఢ్ని కాపాడేందుకు సిద్ధమయ్యారు. మార్చి 1689 నుంచి రాయగఢ్ చుట్టూ వేసిన ముట్టడి స్టార్ట్ అయింది. యేసుబాయితో పాటు చంగోజీ కాట్కర్, యేసాజీ కంక్, జ్యోతిజీ కేసర్కర్ లాంటి నమ్మకమైన సేవకులు ఉన్నారు. జుల్ఫికార్ ఖాన్ సైన్యంపై మరాఠా చిన్న తుగ్డీలు దాడులు చేసి బలహీనం చేస్తున్నాయి. అందుకే జుల్ఫికార్ ఖాన్కి రాయగఢ్ని గెలవడం కష్టమైంది. సంతాజీ ధోర్పడే, ధనాజీ జాధవ్ ఈ పని చేస్తున్నారు. ముట్టడి రోజురోజుకీ లాంగ్ అవుతూ వచ్చింది.
ఔరంగజేబ్ జుల్ఫికార్ ఖాన్ మీద కోప్పడ్డాడు. ఒక స్త్రీ తన ధైర్యంతో, స్వరాజ్యం పట్ల ప్రేమతో 8 నుంచి 9 నెలలు అంత పెద్ద సైన్యాన్ని ఎదిరించింది. ఔరంగజేబ్ కూడా ఆశ్చర్యపోయాడు. కాని ఒక తప్పు వార్త రాయగడ్కి వచ్చింది. రాజారాం మహారాజ్ దక్షిణానికి వెళ్తుంటే తుంగభద్ర నది ఒడ్డున మొఘల్ సర్దార్ ఆయన్ని బంధించాడని. యేసుబాయికి అనిపించింది, రాజారాం కూడా సంభాజీలాగే చనిపోతారని, స్వరాజ్యాన్ని బతికించే ప్రశ్న మళ్లీ వస్తుందని. అదే సమయంలో సూర్యాజీ పిసాళ్లాంటి ద్రోహులు రాయగఢ్ రహస్య మార్గాలను మొఘలులకు చూపడం స్టార్ట్ చేశారు. ఔరంగజేబ్ రాయగఢ్ నక్షాలను తయారు చేయించాడు. ఈ పరిస్థితిలో యేసుబాయి జుల్ఫికార్ ఖాన్తో ఒప్పందం మాట్లాడారు. మొఘలులు కూడా అలసిపోయారు కాబట్టి యేసుబాయి కొన్ని షరతులతో రాయగఢ్ని అప్పగించారు. తమ వాళ్ల భద్రత, స్త్రీల గౌరవం కాపాడాలని. జుల్ఫికార్ ఖాన్ ఖురాన్ మీద చేయి వేసి హామీ ఇచ్చాడు. ఔరంగజేబ్ కూతురు జీనతునీసా కూడా ఈ మాట ఇచ్చింది. చివరికి నవంబర్ 3, 1689న 9 నుంచి 10 నెలల తర్వాత మరాఠా రాజధాని రాయగఢ్ మొఘలుల చేతికి వెళ్ళింది. యేసుబాయి, యువరాజ్ షాహూ బందీలయ్యారు. 18 సంవత్సరాలు యేసుబాయి, షాహూ మొఘలుల జైలులో ఉన్నారు. 1707లో ఔరంగజేబ్ చనిపోయాక ఆయన కొడుకు ఆజంషా షాహుని విడిచిపెట్టాడు. కాని యేసుబాయిని బందీగా ఉంచాడు. షాహుకి చెప్పారు, మహారాష్ట్రానికి వెళ్లి రాజ్యం సాధించు. షాహూ 1708లో సతారాలో రాజాభిషేకం చేసుకున్నాడు. సతారా మరాఠా కొత్త రాజధాని అయింది. 10 సంవత్సరాల తర్వాత డిసెంబర్ 1718లో మరాఠా సైన్యం మొదటిసారి ఢిల్లీ మీద దాడి చేసింది. బాలాజీ విశ్వనాథ్, బాజీరావ్ పేష్వా, ఖండేరావ్ దాభాడే, సంతాజీ భోసలే లాంటి సర్దార్లు ఈ సైన్యంలో ఉన్నారు. వాళ్లు ఢిల్లీ వెళ్లి బాద్షాని మార్చారు, ఖండనీ తీసుకున్నారు, యేసుబాయిని మొఘలుల జైలు నుంచి విడిపించారు. జూలై 4, 1719న యేసుబాయి, సంభాజీ మహారాజ్ భార్య 29 సంవత్సరాల 8 నెలల జైలు జీవితం తర్వాత స్వరాజ్యంలోకి తిరిగి వచ్చారు. అప్పటికి మరాఠా స్వరాజ్యం సామ్రాజ్యంగా మారింది. భర్త చావు, స్వంత జైలు జీవితం, ఇన్ని బాధలు చూసిన యేసుబాయి తన కొడుకు హిందుస్థాన్ అంతటినీ రాజ్యం చేస్తుంటే చూశారు. యేసుబాయి జీవితంలో చాలా కష్టాలు భరించారు, త్యాగాలు చేశారు. 1728లో ఆమె చనిపోయినప్పుడు సంతృప్తితో చివరి శ్వాస తీసుకుని ఉంటారు. ఎందుకంటే శివాజీ మహారాజ్ సృష్టించిన స్వరాజ్యం ఒకప్పుడు నాశనమయ్యే పరిస్థితిలో ఉంది. దాన్ని బతికించడానికి సంభాజీ ప్రాణాలు ఇచ్చారు. ఆ స్వరాజ్యాన్ని యేసుబాయి తన రాజకీయ తెలివితో, త్యాగంతో జీవింపజేశారు. ఇది ఆమె స్వరాజ్యానికి ఇచ్చిన గొప్ప కానుక. మహారాష్ట్రంపై ఆమె చేసిన ఉపకారం చాలా పెద్దదే. ఈ రోజు చూస్తే ఇది చాలా కథల్లో ఒకటిలా అనిపించొచ్చు. కాని ఆ సమయంలో ఆలోచిస్తే చాలా మరాఠా సర్దార్లు, ప్రజలు, రాజ్యం అయిపోయింది, ఇంకెందుకు కష్టపడతాం అనుకున్నారు. కాని యేసుబాయి కష్ట సమయంలో మార్గం వెతికి స్వరాజ్యాన్ని బతికించారు. ఫ్రెండ్స్, యేసుబాయి కథ ఎలా ఉంది? కామెంట్లో చెప్పండి. ఈ గొప్ప చరిత్ర, త్యాగం, బలిదానం కథని మీ ఫ్రెండ్స్తో, బంధువులతో షేర్ చెయ్యండి. ఈ చరిత్ర గురించి మీ 2 లైన్ల అభిప్రాయం రాయండి. మీ రెస్పాన్స్ మాకు ఎనర్జీ ఇస్తుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో మరో వీడియోతో కలుద్దాం. అప్పటిదాకా ది మరాఠీ బాణా చూస్తూ ఉండండి.